ఇతర మతాలు ఉండడానికి లేదు. ఈ దేశంలో ఒకే మతం ఉండాలా, అది హిందూ మతం ఉండాలా, ఒకే భాష ఉండాలా, అది హిందీ భాష ఉండాలా, ఒకే చట్టం ఉండాలా, అది మనవాద చట్టం అయి ఉండాలా, ఒకే పార్టీ ఉండాలా, అది బీజేపీ అయి ఉండాలా, ఒకే నాయకుడు ఉండాలా, అది మోడీ ఉండాలని చెప్పి అంటుంది. ఎవడబ్బా జాగిరని మీరు అనుభవిస్తారు ఇదంతా కూడా. ఇవన్నీ జరుగుతే దేశంలో వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి ఈ దళితులు తిరగబడితే, ఈ దళితులు సంఘటితం అవుతే, ఈ దళితులు అనగానటువంటి తరగతులంతా కూడా ఒక్కసారి నడి రోడ్డు మీదకి వచ్చి తొడగొడితే పార్లమెంట్ అంతా కూడా గడగడలాడుతుంది. మోడీ గద్దె దిగక తప్పదు, మోడీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడక తప్పదు. ఆ క్రమంలో సామాజిక న్యాయానికి, అనగానటువంటి తరగతులకు, శ్రామిక వర్గానికి ఎదురుగా నిలబడితే మోడీ కాదు కదా, మోడీ తాత జేజమ్మ అడ్డం వచ్చినా నడినెత్తిన కాలు పెట్టి తొక్కుతారు ఈ తరగతులంతా. జాగ్రత్తని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100% మనమే, 100% అంతా కూడా పేదవాళ్ళే, 100% అంతా శ్రామిక వర్గాలే, 100% అంతా అరిగారినటువంటి తరగతులే. ఈ తరగతులంతా కూడా ముక్కలు ముక్కలుగా మార్చి, కులాలుగా విడదీసి, చట్టాలను ఉపయోగించి, మతాలను ఉపయోగించి, అనగ్రకాలుగా మనమంతా సంఘటితం కాకుండా, ఐక్యంగా కాకుండా, భూమి కోసం పోరాడకుండా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా, మనలందరూ కూడా ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి ఈ కుల వ్యవస్థను, మతోన్మాదాన్ని, ఆ రాజకీయాలను పెంచి మన హక్కులంతా కూడా హరించి వేస్తుంది బీజేపీ.